అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కర్నూల్ సిటీ న్యూస్. నా పేరు అశ్విని సూర్య. సమాజంలో బ్లాక్మెయిలర్గా పేరు పొందిన జర్నలిస్టు రమణ ఆర్యవైశ్య హాస్టల్ విషయంలో తనపై నిరాధార ఆరోపణలు చేయడంపై రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అభియోగాలు చేసిన రమణ జీవితం యావత్తు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడంతోనే సాగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఒక బ్లాక్మెయిలర్ రమణ అనే అతడు ఒక జర్నలిస్టుగా పేరు వేసుకొని రవిప్రకాష్ అనే సీనియర్ జర్నలిస్టు ఆయన అడిగినది సహాయం చేయలేదని, బ్లాక్మెయిల్ చేస్తే ఒప్పుకోలేదని ఆయన మీద నేను మంత్రిగా ఉన్నప్పుడు 2013-14లో కర్నూలు ప్రాంతంలో దాడి చేయటం జరిగింది. తర్వాత ఆయన కేసు పెట్టడం, మరి ఆయన కాళ్ళు పట్టుకునేది వీడియోలో చూడొచ్చు మీరు, కాళ్ళు పట్టుకొని క్షమించనటం, ఆయన క్షమించటం. తర్వాత వీడు ఎన్నో వీడియోలు ఒక చంద్రబాబు నాయుడు గారేమి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏమి, జగన్ గారేమి, ఎవరిని వదలకుండా పెద్దవాళ్ళనందరినీ, పవన్ కళ్యాణ్ గారేమి, వారి మీద కొద్దిగా నీచంగా, కొద్దిగా వాని భాష వినరాని భాషతో వాళ్ళ మీద వీడియోలు తీసి మరి మీడియాలో రిలీజ్ చేయటం జరిగింది. మరి ఇవన్నీ ప్రజల్లో పోవటం, వీడేదో పెద్ద మొనగాడు అనుకోవటం, వీడు చాలా బలమైన వాడు అనుకోవటం ఈ సోషల్ మీడియాలో చూసి మన ముఖ్యంగా ఆర్యవైశ్య సోదరులు అనుకోవటం జరిగింది. వీరి భయం చూసి వీడు చేస్తున్న బ్లాక్మెయిల్కు వాళ్ళు లొంగిపోయి లక్షలాది రూపాయలు వీడు వసూలు చేయటం మొదలుపెట్టాడు. వీని కళ్ళు పైకి వెళ్ళిపోయినాయి. ఈ బ్లాక్మెయిల్ చేయటం అనేది చాలా ఈజీగా అనుకున్నాడు. కొన్ని దగ్గరలో 10 సంవత్సరాలుగా ప్రజాశక్తి పేపర్లో నేను పనిచేస్తున్నానని చెప్పటం, అలాగే TV9 ఒక ఎంబ్లమ్ని పెట్టుకొని దాన్ని చూపించి బెదిరించటం. ఈ విధంగా వీడు జర్నలిస్టు, తెలివిలేని వాడు, మూర్ఖుడు, ఒక పని చేసేదానికి చేతకాని వాడు, ఉద్యోగం లేదు, ఒక కాంట్రాక్ట్ వ్యాపారం లేదు, ఒక రోడ్డు ఫెలో, లోఫర్. వీడు అందరినీ జత చేసుకునేది మొదలుపెట్టాడు. ఈ లోఫరు, చాలామంది లోఫర్లు మా సంఘంలో కూడా తాగి తందానాలు అయ్యే వాళ్ళని బయట పెట్టడం జరిగింది. కొంతమంది భూమిని వాని పెండ్లాం బిడ్డల పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళని కోట్లు వసూలు చేసిన వాళ్ళని బయట పెట్టడం జరిగింది. ఇవన్నీ చరిత్ర. వీళ్ళంతా, ఈ విధవులంతా సొసైటీలో బహిష్కరించిన వాళ్ళని, ఇలా మర్డర్ చేసేవాళ్ళు, వీళ్ళందరితో వీడు చేయగలపటం, ఆ బలాన్ని చూసి మాలాంటి వారిని కూడా బ్లాక్మెయిల్ చేయాలని ముందుకు పోయాడు. దీంట్లో ఒక సోషల్ మీడియాలో ఒక స్టోరీ క్రియేట్ చేశాడు. ఆ స్టోరీ ఏమంటే, టీజీ వెంకటేష్ అనేవాడు ఒక సొసైటీలో ఉండే భూమిని అమ్ముకొని కోట్లాది రూపాయలు చేసుకున్నాడు అనేది వాని అభియోగం. కోట్లాది రూపాయలు చెప్పుకున్నాడని, మామూలు భూమిని కోట్లాది రూపాయలుగా ఇచ్చినానని చెప్పుకోవటం, అభియోగం నా మీద మోపటం. ఈ విధవ సరిగా తెలుసుకోకుండా మాట్లాడటం. కొన్ని డికేట్స్ వెనుక హిస్టరీలో వెళ్తే, నేను ఆ భూమిని నా సొంత నిధులతో కొన్నాను. ఒకటేమో నా సొంత ట్రస్టు, ఫర్ ది వెల్ఫేర్ పర్పస్ పెట్టుకున్న ట్రస్ట్, టీజీవీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ అనే ట్రస్ట్ పేరుతో కొంత భాగం కొన్నాను, కొంత భాగాన్ని నా పేరుతోనే ఉంచుకున్నాను. ఆ టీజీవీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ వెనక భాగంలో ఉన్నది కాబట్టి దానికి ఒక రోడ్డు పెట్టడం, ముందున్న భాగాన్ని ఒక టీజీ లక్ష్మీ వెంకటేష్ హాస్టల్ కోసం పెట్టడం జరిగింది. దాంట్లో కొంతమంది రావటం, మరి మేము కూడా ఈ భవనంలో భాగస్థులవుతాము, భవనాన్ని మేము కట్టి మేము మెయింటైన్ చేస్తాము, మేము మెయింటైన్ చేస్తే ఈ భూమి సరిగా ఫ్రీగా సర్వీస్ చేస్తే ఈ భూమి మాకు రిజిస్టర్ చేయాలనటం జరిగింది. ఓకే అన్నాను. సో ఇందులో భాగంగా రోషయ్య గారు రావటము, ఫౌండేషన్ స్టోన్ వేయటం,
అలాగే ఒక 5 లక్షల రూపాయలు ఏదో దాతలు ఇచ్చారు అన్నారు. 4 లక్షలు 5 లక్షలు దాతలు ఇచ్చారు. కొంత మనీ నేను కాంట్రాక్టర్లతో తీసుకొని అప్పు తీసుకొని నేను కడుతున్నానని జయంతి వెంకటేశ్వర్లు చెప్పటము. మరి జయంతి వెంకటేశ్వర్లు ఆ కాంట్రాక్టర్స్తో సహకారం తీసుకోవటము. మరి కొద్దిగా 4-5 లక్షల డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఇంకేమైనా ఎక్కువ ఇచ్చారో తక్కువ ఇచ్చారో నాకు తెలియదు పూర్తిగా. వారి పేర్లంతా జయంతి వెంకటేశ్వర్లు మిగతా కమిటీ మెంబర్లు ఆ ఫౌండేషన్ దాని మీద రాయటం జరిగింది. స్కూల్ బిల్డింగు హాస్టల్ బిల్డింగ్ మీద వారి పేరు, రోషా గారి పేరు స్టోన్లు వేయటం జరిగింది. ఇటు దాతలు ఇది ఇచ్చారని. అది ఇప్పటికీ ఉంది. ఆ బిల్డింగ్లో తీసేయలేదు. ఈ గాడిద కళ్ళు లేని విధవ ఆ స్టోన్లు తీసేశారన్నాడు. తీసేయలేదు. మరి వీళ్ళు నడపలేకపోయారు కొన్ని కారణాల వల్ల. ఎందుకు నడపలేదో అది ఇప్పుడు అసందర్భం ఆ సబ్జెక్ట్. వాళ్ళు నడపలేకపోయారు. వారికి నేను భూమి రిజిస్టర్ చేయలేదు. సో కొంతకాలం గడిచిపోయింది. కొంతకాలం గడిచిపోయినాక స్థలము విపరీతంగా వాల్యూ పెరిగింది. నేను మార్కెట్లో అమ్ముకోవచ్చు, నా పేరుతో ఉంటుంది. కొన్ని కోట్లు వస్తాయి. వాడు చెప్పాడే 18 కోట్లు 20 కోట్లు ఎంత వస్తుంది, అది రావచ్చు నాకు. నేను అమ్ముకోలేదు. ఈ విధవ తెలుసుకోవాల్సింది. అది నేను వాసవి సత్త హాస్టల్ వాళ్ళు ముందుకు వచ్చినందుకు మేము హాస్టల్లో లక్ష్మీ వెంకటేష్ హాస్టల్కు మా పేరు కూడా తోడు చేయండి, వాసవి సత్త హాస్టల్ అని కూడా మా పేరు కూడా యాడ్ చేయండి అని చెప్పడం. దానికి నేను అంగీకరించాను. ఎందుకంటే అది పెద్ద సంస్థ. దీంట్లో నేను హానరబుల్ చైర్మన్గా ఉన్నాను. ఈ సంస్థ బాగా నడుపుతుంది అనే దృష్టితో నేను దానికి సమ్మతించి నేను రోడ్లో అమ్మలేదు, ఆ సంస్థకి ఇచ్చాను. ఆ సంస్థకి ఇచ్చినప్పుడు కొంతమంది పెద్దలు ఇటువంటి వాల్యూ అయింది, ఇది 18-20 కోట్ల రూపాయల వాల్యూ భూమిని ఆయన ఇచ్చాడు, ఆయన పేరుతో ఉన్నది, అది ఆయన అమ్ముకున్నా ఎవడు అడిగేవాడు లేడు, అది మా సంస్థకి ఇచ్చాడు. మా సంస్థ పేరు కూడా ఉన్న టీజీ లక్ష్మీ వెంకటేష్ ఆర్యవైశ్య హాస్టల్కు మా సంస్థ పేరు కూడా యాడ్ చేశాము. మేము ఆ బిల్డింగు కట్టుకొని పూర్తి చేసుకొని మరి ఆ జయంతి వెంకటేష్ ఏదో బాకీ ఉన్నాడు కాంట్రాక్టర్లు కంటే ఆ బిల్డింగ్ మీద ఉన్న దుడ్లు కూడా ఇవ్వటం జరిగింది, 1 కోటి రూపాయలు అని చెప్పడం జరిగింది. ఇది సో ఏమన్నా దాతలు ఉంటే వాళ్ళ పేర్లు పెడతామన్నారు వాళ్ళు, కొత్త కమిటీ వాళ్ళు. మరి నా పేరు జతకు వాళ్ళ పేరు యాడ్ చేసుకున్నారు కొత్తగా. దాంట్లో ఏమి వాడు వెధవ రాయటం తప్పుగా రాస్తున్నాడు. ఆ భూమి నాది, వాళ్ళు అప్పు తెచ్చిన వాళ్ళు అప్పుకు ఇచ్చేశారు. ఇంకా ఏమంటే వీని రోగమేమో నాకు తెలియదు. ఇటువంటి వెధవల్ని కొంతమంది వెనకేసుకొని వస్తున్నారు. మీ కథలు కూడా బయట పెట్టాల్సి వస్తుంది. ఎవడెవడు వెనకేసుకొని వస్తున్నాడు, వీళ్ళ మీ కథలు మళ్ళీ బయటికి తీస్తాను. ఏదో నేను ఆర్యవైశ్యులు నేను కొంతమందిని సంస్థలో తీసేసాను. ఈ చీడ పురుగులు ఇంకా కొంతమంది ఉన్నారు. నేను తీసింది ఒక 70%, ఇంకా 20-30% ఉంటారు దాంట్లో చీడ పురుగులు. వాళ్ళని కూడా తీస్తాను. ఇటువంటి వెధవకు నేను భయపడేది లేదు. చీడ పురుగుని సంస్థలో ఉండే వాళ్ళని తీస్తాను, రోడ్డు మీదకి లాగుతాను. అంతేగాని ఏదో నేను వైశ్యుల్ని అడ్డపెట్టుకొని నేను వచ్చాను అంటే ఈ వెధవ. నేను ఇంకో ఒక సమాచారం చెప్పాలనుకున్నాను. నేను ఒక లీడర్గా ఎదిగాను ఇక్కడ. వైశ్యులకు నేను సహకరిస్తున్నాను. వెధవను వైశ్యులకి ఏం చేస్తావు చెప్పు నువ్వు? దోచుకున్నది ఆడు నంద్యాలలో పోయినాం, 5 లక్షలు దోచుకోనికి ముందుకు పోయినావు. వాళ్ళు బయట చెప్తే నేను అప్పడిగినాను అంటావు. ఇటువంటి వెధవ నువ్వు వేరే వాళ్ళ మీద మాట్లాడుతావు. నువ్వు ఎక్కడరా నువ్వు గోటి వరకు పనికిరావు వెధవి నువ్వు. మరి అంతేకాకుండా నువ్వు ఇంకా కొన్ని రాసావు. ఏదో నేనే ప్రాపగండ చేసుకుంటే ఈ లీడర్స్ చెప్పి వస్తుంది, ఆ లీడర్స్ చెప్పి వస్తా అని. నేను చిన్నప్పటి నుంచి లీడర్ కానీ తెలీదు. నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నాను. విద్యార్థి పరిషత్తు రాయలసీమ ప్రాంతానికి నేను లీడర్ని. మరి అంతేకాకుండా రాయలసీమ ప్రాంతానికి నేను లీడరు, వెంకయ్య నాయుడు ఆంధ్ర లీడరు, ఇంద్రసేన్ రెడ్డి తెలంగాణ లీడరు, యువమోర్చా లీడర్. నేను అప్పుడు ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ఉంటుంది. ఎన్నో ఉన్నాను, నేను యూత్లో ఉన్నాను. నువ్వు ఇప్పుడు వచ్చి వేదవా రోడ్డు మీద బతుకొని అడగ తిని ఎంగిల్ కూండి తినేవాడికి నువ్వు లంచాలు తిని డబ్బులు బ్లాక్మెయిల్ చేసి తినే వెదవు నువ్వు ఎట్లా మాట్లాడతావు నా గురించి? ఇది సోషల్ మీడియా ఈజీ కదా, ఒకటి వేసేస్తే పోతుంది అనుకుంటా. నీ కథ పోలీస్ స్టేషన్లో నిజాలు తెలిసినప్పుడు అందరికీ ప్రపంచానికి తెలుస్తుంది. ఊరికి అరెస్ట్ చేశారు, నీ కథ అంతా తీసి మళ్ళీ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు నీ కథ తెలుస్తుందిరా అని తెలియజేస్తున్నాను.
ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేయటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి ఆరోగ్యంగా జీవించవచ్చని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని గాంధీనగర్లో ఉన్న ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన భగవంతుని ప్రదర్శనశాలను ఆయన ప్రారంభించారు. గాంధీనగర్లో ఉన్న ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో భగవంతుని ప్రదర్శనశాలను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ ప్రదర్శనశాలలో విగ్రహాల కోసం టీజీవీ సంస్థల తరపున 5 లక్షలు గతంలో విరాళం ఇచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ మెడిటేషన్ చేయటం అలవాటు చేసుకోవాలన్నారు. ఆరోగ్యం బాగుంటే ఎన్నో మంచి పనులు చేయవచ్చన్నారు. ఈ ధ్యాన కేంద్రంలో తాము భాగస్వాములు కావటం అదృష్టమన్నారు. మంచి పనులు చేసినందువల్లే తాము జీవితంలో ఎదిగామన్నారు. సేవ చేసుకునేందుకు పదవి రావటం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఇలాంటి దాంట్లో పాల్గొనే కూడా అదృష్టం ఉండాలంటారు నేను ఎప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ ఇట్స్ ఏ థింగ్, ఇది లైఫ్ లాంగ్. ఎవరైతే డోనర్స్ ఇచ్చారో అంటే బిల్డింగ్ కన్నా ముందు ఫస్ట్ ల్యాండ్ డోనర్స్ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి. సో ఇట్లాంటి మంచి పనులు చేసిన దానికే మేము కూడా ఎదగలిగినాము అనేది నేను ఎప్పుడు అనుకుంటుంటాను. మా ఫాదర్ కూడా అట్లే చెప్తుంటారు అనమాట. మనం ఏం సేవ ఎంత చేస్తాము, ప్రజలకు ఎంత చేయగలుగుతాం, మనం చేతనైనంత చేసినప్పుడు 10 మనకి దేవుని బ్లెస్సింగ్స్ ఉంటాయంటుంటారు. ఆ రకంగానే 10 ఏళ్ళు కష్టపడినాం, 10 ఏళ్ళు కష్టపడిన తర్వాత ఫలితం వచ్చింది. అంటే ఈ పదవి కన్నా గొప్పది ఏమంటే సేవ చేసుకునేకి ఒక అదృష్టంగా భావిస్తున్నాను. పదవి రైట్, ఫైన్, పదవి ఉంటేనే కొన్ని పనులు అవుతాయి. సో ఆ పనులు చేసేదానికి ఒక అవకాశం వచ్చిందని ఆశిస్తున్నా. సో మంచి పనులు ఎప్పుడు, అందుకనే మాకు ఎప్పుడు నేర్పించిండేది మా ఫాదర్, మదర్, ఎంత చేతనైనంత వరకు మనం మంచి చేస్తే 10 మనకు చేసేదానికి అంటే దేవుడు మనకు వరం ఇస్తుంటాడు. కాబట్టి సో మీరు కూడా ఆల్రెడీ చాలా చేస్తుంటారు. మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఎప్పుడు నేను చెప్తా ఉంటాను. చాలా మంది, కొంతమందికి ఇదే అమ్మ చెప్పినట్లు ఒకసారి మిస్ అవుతుంటాం అనమాట లైఫ్లో కొన్ని థింగ్స్. ఎవరన్నా గుర్తు చేస్తేనే అప్పుడు వి స్టార్ట్ రీథింకింగ్ అనమాట. సో అట్లాంటివి మనము చేసే మంచి పనులు 10 మందికి చెప్పి వాళ్ళను కూడా మీరు ప్రోత్సాహం చేయాలా, చెప్పాలా, చేస్తేనే దెన్ దే విల్ కమ్ ఇన్ టు లైన్. నేను టెంపుల్గా భావిస్తాను యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా వచ్చేవాళ్ళు కింద నుంచి పై వరకు ఒక మైండ్తో వస్తారు. కాబట్టి ఇక్కడ కూడా మా గ్రూప్ నుంచి డొనేషన్ ఇచ్చి పాల్గొనడానికి అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. కర్నూలు నగరంలో ఉన్న సమయంలో తన కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఉదయం నుంచి తన కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. తనకు సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేసేందుకు వచ్చిన వారిని మంత్రి టీజీ భరత్ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను స్వీకరించిన వెంటనే ఆ సమస్యను పరిష్కరించాల్సిందిగా సామాజిక శాఖ అధికారులకు సూచిస్తూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ లిఖితపూర్వక ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆయన వెల్లడించారు. ఓటీటీలో విడుదలైన పోతుగడ్డ చిత్రం అందరి మన్ననలు అందుకొని విజయవంతం కావడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు పోతుగడ్డ చిత్ర యూనిట్ నగరంలోని తన నివాసంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిశారు. ఓటీటీలో విడుదలై సంచలనం సృష్టిస్తున్న పోతుగడ్డ చిత్ర బృందం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అభినందించారు.
ఓటీటీలో విడుదలై అతి తక్కువ సమయంలో విజయవంతమై సక్సెస్ రేటు సాధించడం పట్ల రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వారిని అభినందించారు. చిత్ర యూనిట్ కృషికి నిదర్శనమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రక్షవీరం చిత్రాన్ని గురించి మంత్రి టీజీ భరత్కు వివరించారు. ఈ చిత్రం విభిన్నమైన ఫ్యాక్షన్ ప్రేమకథా చిత్రమని, ఇందులో కక్షలు ముఠాలు మాత్రమే కాకుండా రాజకీయ సాంస్కృతిక వైభవాన్ని తెలియచేస్తుందన్నారు. రాయలసీమ ప్రాంతంలో రాజకీయ నాయకుల కుయుక్తులు, ఎత్తుగడలు, అధికారం కోసం, పరువు ప్రతిష్టల కోసం ఎవరినైనా హతం చేసే ఒక కొత్త కోణాన్ని కూడా ఈ చిత్రంలో ఆవిష్కరించామని వివరించారు. సినిమా ఆద్యాంతం అనేక మలుపులతో సాగుతోందని తెలిపారు. సామాన్య కుటుంబానికి చెందిన ఒక యువకుడు రాజకీయ నాయకుడు కూతుర్ని ప్రేమిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఈ చిత్రం తెలియచేస్తుందన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసిన వారిలో దర్శకుడు రక్షవీరం, ఎడిటర్ శివకిరణ్, సంభాషణ రచయిత మోహన్తో పాటు నటీనటులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని సంకల్బాగ్లో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రతినిధి సండేలు చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు చంద్రప్రభ వాహనంపై ప్రజలకు దర్శనం ఇచ్చారు. సంకల్బాగ్లో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజు స్వామివారు ఒక వాహనంపై పురవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల 3వ రోజు స్వామివారు చంద్రప్రభ వాహనంపై పురవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన స్వామివారి ఊరేగింపు కార్యక్రమం నగరంలోని ఎన్ఆర్పేట, ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాల గుండా కొనసాగింది. ఊరేగింపు ముందు భాగంలో మహిళలు కోలాటం చేస్తూ సందడి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా కర్నూలు బ్రాహ్మణ సంఘం ప్రతినిధి సండేల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. స్వామివారిని ప్రతిరోజు భక్తులు దర్శించుకుని ఆశీస్సులు అందుకుంటున్నారని వివరించారు. స్వామివారికి ప్రతిరోజు అభిషేకం, హోమం, దివ్యమంగళ హారతి తదితర పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కర్నూలు నగరంలో తుంగభద్రా తీరంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల నందు ఈరోజు మూడవ రోజు కార్యక్రమంలో పొద్దున మనకు అభిషేకము, హోమ కార్యక్రమాలు, సాయంత్రం చంద్రప్రభ వాహనం మీద దాదాపు 1200 మందికి పైగా భోజనాలు ఏర్పాటు చేశాము. ఇదంతా కూడా ఆ భగవంతుని కృప వల్ల జరుగుతుంది. భక్త సేన సందోహం రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా మనం జరుగుతూ పోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలా. రేపు 4వ రోజు ఉదయం 6 గంటల నుంచి వసిగిన స్వామివారి అభిషేకము కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అందరూ పాల్గొనవలసిందిగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇట్లు ఆలయ కమిటీ. జిల్లా నూతన ఎస్పీగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన విక్రాంత్ పాటిల్ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు. కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన విక్రాంత్ పాటిల్ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారు జిల్లాకు చెందిన పలు అంశాలపై చర్చించుకున్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ను కోరారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురు చూడకుండా స్వయం ఉపాధి అంశాలపై దృష్టి సారించి ఉపాధి పొందాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 1 టౌన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫ్రైడ్ కేఫ్ను ఆయన ప్రారంభించారు. 1 టౌన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫ్రైడ్ కేఫ్ షాప్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు షాప్ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురు చూడకుండా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ స్వయం ఉపాధి అవకాశాల వైపు దృష్టి సారించాలన్నారు. ఇందులో భాగంగానే ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. వారి వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రజలు చెవిలో చీము సమస్యను నిర్లక్ష్యం చేస్తే అది వినికిడి లోపానికి కారణం అవుతుందని సత్యసాయి ఈఎన్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత
డాక్టర్ జయప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు తమ వైద్యశాలలో జరిగిన అసిక్యులో ప్లాస్టిక్ వర్క్షాప్ను ఆయన పర్యవేక్షించారు. ఎన్ఆర్పేటలో ఉన్న శ్రీ సత్యసాయి ఈఎన్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చెవిలో చీము కారే సమస్యకు సంబంధించి యువ ఈఎన్టీ వైద్యులకు అసిక్యులో ప్లాస్టిక్ అనే చికిత్సకు సంబంధించి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి ఈఎన్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ జయప్రకాష్ రెడ్డి పర్యవేక్షణలో కొనసాగించారు. కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 18 మంది యువ ఈఎన్టీ వైద్యులు పాల్గొని అసిక్యులో ప్లాస్టిక్ చికిత్సపై శిక్షణ పొందారు. ఈ సందర్భంగా డాక్టర్ జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ చెవిలో చీముకారే సమస్యకు సంబంధించి నిర్లక్ష్యం చేస్తే వినికిడి లోపం వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సమస్యకు సంబంధించి అసిక్యులో ప్లాస్టీ అనే చికిత్సా విధానం ఎంతో చక్కగా ఉపయోగపడుతుందన్నారు. అయితే యువ వైద్యులు నేరుగా పేషెంట్లపై చికిత్స చేస్తే ఇబ్బందికరంగా ఉంటున్న నేపథ్యంలో వారికి ఈ విధంగా శిక్షణ ఇచ్చి అవగాహన కల్పిస్తున్నామన్నారు. అలాగే ఈ సర్జరీకి సంబంధించి లైవ్ డెమో కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఈఎన్టీ వైద్యులు డాక్టర్ మహేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆసిక్యులోప్లాస్టీ అంటే చెవిలో జరిగే ఆపరేషన్లోనే ఒక నెక్స్ట్ స్టెప్. మనకి చెవిలో జరిగే ఆపరేషన్ కేవలం అక్కడ రోగం నిర్మూలించడమే కాకుండా వినికిడి కూడా మెరుగుపరచడానికి జరిగే ఆపరేషన్ ఆసిక్యులోప్లాస్టీ అంటారు. ఆసిక్యులోప్లాస్టీ గురించి సాధారణంగా భారతదేశంలో ఎక్కువగా కాన్ఫరెన్స్లో అనేది కర్నూలులో ఆల్రెడీ ఇది 2వ కాన్ఫరెన్స్. ఇక్కడ రెగ్యులర్గా ఈ ఆసిక్యులోప్లాస్టీ గురించి కాకుండానే చెవు ఎక్కడైతే ఏ బోన్లో ఉంటుందో దాన్ని టెంపరల్ బోన్ అంటారు. ఆ టెంపరల్ బోన్ వర్క్షాప్స్ కానీ ఇవన్నీ రెగ్యులర్గా ఇక్కడ జరుగుతాం. రాష్ట్ర వ్యాప్తం అది దేశవ్యాప్తంగా వాళ్ళు ఒరిస్సా నుంచి ఢిల్లీ నుంచి అన్ని చోట్ల నుంచి వాళ్ళు డెలిగేట్స్ వచ్చారు. అలాగే రెగ్యులర్గా ఉన్న కాన్ఫరెన్స్లో కూడా వేరే ఊర్ల నుంచి కొన్నిసార్లు వేరే దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇలాగ ఒక అకాడమిక్ దృక్పథంతో ఒక మంచి టీచింగ్ ప్రోగ్రామ్ డెవలప్ చేయడం అనేది మా ఈఎన్టీ ఫ్రాటర్నిటీలో ఇది ఒక చాలా శుభ పరిణామం. చెవిలో చీమొచ్చే పేషెంట్లకు, తర్వాత చెవిటి వాళ్లకు, ముఖ్యంగా చెవి లోపల ఎముకలు ఉన్నాయి. మనకు 3 ఎముకలు, మ్యాలియస్ ఇంకా స్టేపిస్ అనే 3 ఎముకలు ఉంటాయి. వినపడడానికి అవి మనకు దోహదపడతాయి. సో ఎప్పుడైతే ఈ ఎముకలు డ్యామేజ్ అవుతాయో అప్పుడు పేషెంట్కి కండక్ట్ హియరింగ్ లాస్ అంటే చెవుడు వస్తుందన్నమాట. సో ఇటువంటి చెవుడును మనము చెవిటి పరీక్షల ద్వారా గుర్తించి, ఎండోస్కోపీ ద్వారా గుర్తించి వాళ్లకు ఆపరేషన్ చేసి చీము రాకుండా మళ్ళీ వినికిడి పెంచడానికి చేస్తాము. సో ఈ ఆపరేషన్ ఆసిక్యులోప్లాస్టీ అంటాం అనమాట. సో ఈ ఆసిక్యులోప్లాస్టీ చిన్న చిన్న స్ట్రక్చర్స్ పైన చేయటము అంత ఈజీ అయిన పని కాదు బిగినింగ్లో కెరీర్లో ఉన్నటువంటి పీజీలకు, యువ వైద్యులకు. సో అటువంటి ట్రైనింగ్ ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి ఇది ఆసిక్యులోప్లాస్టీ వర్క్షాప్ ఈరోజు చేశాము. సో ఈ వర్క్షాప్ అటెండ్ కావడానికి ఆల్ ఇండియా ఎవ్రీవేర్ నుంచి అన్ని ప్లేసుల నుంచి వచ్చారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆయుర్వేద ఉత్పత్తులను వినియోగించి ఆరోగ్యంగా జీవించాలని పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరవ్ చరిత వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు నంద్యాల చెక్పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన మెగా ఆయుర్వేదిక్ షాపును ఆమె ప్రారంభించారు. నంద్యాల చెక్పోస్ట్ సమీపంలో ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఆయుర్వేదిక్ షాప్ను పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరవ్ చరిత వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గౌరవ్ వెంకటరెడ్డి, పెరుగు పురుషోత్తమరెడ్డి, ప్రభాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగా ఆయుర్వేదిక్ షాప్లో ఏర్పాటు చేసిన ఆయుర్వేదిక్ ఉత్పత్తులను పాణ్యం ఎమ్మెల్యే గౌరవ్ చరిత వెంకటరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ నియోజకవర్గ పరిధిలో వనమూలికలతో తయారైన ఆయుర్వేద ఉత్పత్తులను షాప్ను ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఆయుర్వేద ఉత్పత్తులను వినియోగించి ఆరోగ్యంగా జీవించాలన్నారు. సాధారణ పరిస్థితుల్లో అల్లోపతి మందులను వాడటం వల్ల సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశం ఉందని, అదే ఆయుర్వేద మందులను వినియోగిస్తే అలాంటి సమస్య ఉండదని తెలిపారు. కరోనా లాంటి విపత్కర సమయంలో శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు ఆయుర్వేద ఉత్పత్తిలోనే వైద్యులు సూచించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. మన దేశ సంప్రదాయ ఆయుర్వేద మందులను ప్రతి ఒక్కరూ వినియోగించి ఆరోగ్యంగా జీవించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా ఆయుర్వేదిక్ షాప్ను ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా మన జీవన విధానానికి ఎంతో అవసరం. ఎందుకంటే ఈరోజు అలోపతి వాడడం వల్ల చాలా చోట్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కానీ ఈ ఆయుర్వేదము ఓన్లీ మనము వనమూలికలతోనే తయారు చేయడం జరుగుతుంది. ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మనకి ఎలాంటి మన బాడీలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఆరోగ్యానికి ఇంకా బాగా
పటిష్టంగా ఆరోగ్యవంతంగా ఉండడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈరోజు మనకి టూత్ పేస్ట్ మొదలు నుంచి ప్రతి ఒక్క ప్రోడక్ట్ దీనికి అన్ని ఆయుర్వేదంలో లభ్యమవుతూ ఉంది. ఇప్పుడు ఈ ఆయుర్వేదం వాడడానికి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. మనం మొన్న కరోనా వచ్చినప్పుడు చూసాం, మన బాడీలో ఇప్పుడు ఆయుర్వేదంగా వచ్చేటివి మిరియాలు కానీ వెల్లుల్లి కానీ ఇవి రోజు మనం తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని మనము చూడడం జరిగింది. కాబట్టి ఇవి ఓన్లీ వనమూలికలతో తయారు చేయడం జరుగుతుంది. మనకి పెద్ద జబ్బులైనా చిన్న జబ్బులకైనా అన్నిటికీ ఈ ఆయుర్వేదము ఈ మధ్యకాలంలో చాలామంది ఆయుర్వేదం వాడుతూ ఉన్నారు. కాబట్టి ఇంకా దీన్ని బాగా అవేర్నెస్ తీసుకొని వచ్చి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా సంతోషము. మన కర్నూలులో ఈరోజు మొట్టమొదటగా ఈ ఆయుర్వేదిక్ కేంద్ర ఏర్పాటు చేయడం. చదువుల తల్లి సరస్వతీదేవి ఆశీస్సులతో విద్యార్థులు చక్కగా చదివి జీవితంలో స్థిరపడాలని శ్రీ ఆదిత్య విద్యానిలయం కరెస్పాండెంట్ వాసుదేవయ్య అన్నారు. ఈ మేరకు తమ పాఠశాలలో జరిగిన వసంత పంచమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కల్లూరులోని శ్రీ ఆదిత్య విద్యానిలయంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని కొనసాగించారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ వాసుదేవయ్యతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చదువుల తల్లి సరస్వతీదేవికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ ఆదిత్య విద్యానిలయం కరెస్పాండెంట్ వాసుదేవయ్య మాట్లాడుతూ తమ పాఠశాలలో ప్రతి సంవత్సరం వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. చదువుల తల్లి సరస్వతి ఆశీస్సులతో విద్యార్థులు చక్కగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన కోరారు. వసంత పంచమి సందర్భంగా ప్రతి సంవత్సరము మా పాఠశాలలో జరిగే అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఈరోజు కూడా ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాము. తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరి కోరిక ఒకటే, తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి తమ పిల్లలు బాగుపడాలా, మంచి విద్య అభ్యసించాలా, సమాజానికి ఉపయోగపడే ఒక మంచి పౌరుడిగా కానీ పౌరురాలిగా కానీ కావాలనేది ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క ఉద్దేశము. ఈ సందర్భంగా సరస్వతి మాతని ఒకటే కోరుకుంటున్నాను, ప్రతి ఒక్క పిల్లలు కూడా విద్యను బాగా వచ్చేటట్టుగా ఆశీర్వదించి వాళ్ళ కుటుంబాలకు ఈ సమాజానికి దేశానికి ఉపయోగపడేటట్టుగా ఆ మాత సరస్వతి మాత ఆశీర్వదిస్తుందని చెప్పేసి కోరుకుంటూ, నా పేరు వాసుదేవయ్య, ఆదిత్య స్కూల్ కరెస్పాండెంట్. వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేస్తే చదువులో చక్కగా రాణిస్తారని సర్వేపల్లి విద్యాలయం ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి అరుణశ్రీ అన్నారు. ఈ మేరకు పాఠశాలలో వసంత పంచమి సందర్భంగా చిన్నారులచే అక్షరాభ్యాసం చేయించారు. కృష్ణానగర్లో ఉన్న సర్వేపల్లి విద్యానిలయంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి అరుణశ్రీ, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చదువుల తల్లి సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. వసంత పంచమి వేడుకల నేపథ్యంలో పాఠశాలలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి అరుణశ్రీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. చదువుల తల్లి సరస్వతీదేవి ఆశీస్సులతో విద్యార్థులు చక్కగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు. నేడు మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా కృష్ణానగర్లోని సర్వేపల్లి పాఠశాల యందు సరస్వతీ పూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయడం జరిగింది. ప్రతి ఏటా మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా ఇటువంటి కార్యక్రమాలను చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఆ సరస్వతీదేవి యొక్క కటాక్ష వీక్షణాలు అందరి విద్యార్థులపైన ప్రసరించేటట్లుగా ఆమెను మనస్ఫూర్తిగా ధ్యానించడం జరిగింది. విద్యార్థులందరూ కూడా పబ్లిక్ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆ గీర్వాణిని మనస్ఫూర్తిగా ప్రార్థించడం జరిగింది. శ్రీ గోడల వీర హనుమంతరాయుడు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని దామోదరం ఆయిల్ మిల్స్ అధినేత మహేశ్వరరెడ్డి అన్నారు. ఈ మేరకు శ్రీ గోడల వీర హనుమంతరాయుడి ఆలయ తృతీయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కల్లూరులో వెలిసిన శ్రీ గోడల వీర హనుమంతరాయుడు ఆలయ తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలను పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కల్లూరుతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీ గోడల వీర హనుమంతరాయుడు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల నేపథ్యంలో ఆలయంతో పాటు ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. శ్రీ గోడల వీర హనుమంతరాయుడు ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ సమీపంలో బండలాగుడు పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో దామోదరం ఆయిల్ మిల్స్ అధినేత మహేశ్వరరెడ్డితో పాటు కల్లూరు రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ శ్రీ గోడల హనుమంతరాయుడు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. శ్రీ గోడల వీర హనుమంతరాయుడు ఆలయం ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతోందన్నారు. తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వారు వివరించారు. గోడల వీరాంజనేయ స్వామి తృతీయ వార్షికోత్సవము ఈ దినం జరుగుతున్నది. ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది. అందరు భక్తాదులు ఇచ్చేసి స్వామి అనుగ్రహం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. కల్లూరు గ్రామం తెలిసిన శ్రీ శ్రీ గోడల వీర హనుమంతరాయుడి 3వ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్మించుటకు మాకు ధైర్యము అన్ని అందించిన మహేశ్వరరెడ్డి సార్ గారికి, దామోదరం గారికి ముందుగా మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఇంత కార్యక్రమం జరపడం అంటే చిన్న విషయం కాదు. దీనికి ఆర్థికంగా కానీ బలంగా అన్నిటి చేకూర్చునే తప్ప చేయలేము. మా ఊరు చేసుకునే ఏ పుణ్యం అంటే మహేశ్వరరెడ్డి గారి మహానుభావుడు దొరకడం వల్ల ఈ గ్రామానికి మంచి పేరు వస్తున్నది. వాళ్ళ సహకారంతో ఇంకా ముందుకు వెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు. గోడల వీర హనుమంతరాయుల స్వామి వారి యొక్క దేవాలయం ప్రతిష్టాపనను నిర్వహించుకొని 3 సంవత్సరాలు జరిగినటువంటి శుభ సందర్భంలో వసంత పంచమి సందర్భంగా తృతీయ వార్షికోత్సవ ఆరాధనలు చక్కగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ భక్తియుతంగా కర్నూలు ఆయిల్ మిల్ ఓనర్ అయినటువంటి మహేశ్వరరెడ్డి గారి యొక్క నిర్వహణలో ఈ దేవాలయం అత్యంత సుందరంగా వాస్తుశాస్త్ర సమ్మతంగా నిర్మించడం జరిగింది. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు నిరంతర రామనామస్మరణతో పాటు ఈ వైదిక ఉత్సవాన్ని నిర్విఘ్నంగా ఈ 3 సంవత్సరాలుగా నిర్వాహకులు అతివైభవంగా నిర్వహణ చేస్తూ ఉన్నారు. మున్ముందుకు తప్పకుండా పాల్గొని స్వామివారి యొక్క దివ్య ప్రసాద అనుభూతిని పొందవలసిందిగా ఆశీస్సులను అందజేస్తూ జై గురుదత్త. విద్యార్థులు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో సాధన చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులలో రాణిస్తారని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన యూనివర్సల్ బుడోకాన్ కరాటే పోటీలు, బెల్ట్ గ్రేడింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. పెద్ద మార్కెట్ వద్ద ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో యూనివర్సల్ బుడోకాన్ కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీలను సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబడిచిన చిన్నారులకు వివిధ రకాల బెల్టులను ప్రదానం చేశారు. అనంతరం డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు మార్షల్ ఆర్ట్స్ లాంటి క్రీడల్లో సాధన చేయటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లోనూ రాణిస్తారని తెలిపారు. ప్రస్తుతం శారీరకంగా సరైన వ్యాయామం లేకపోవటం వల్ల చిన్నతనంలోనే ఊబకాయం, మధుమేహం, హైపర్ టెన్షన్, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల ఇలాంటి వ్యాధులు రాకుండా జీవించవచ్చని తెలిపారు. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్లో ప్రాణాయామం, యోగా, మెడిటేషన్ వంటి ఆరోగ్యానికి ఉపయోగపడే అంశాలు ఉంటాయన్నారు. ప్రస్తుతం డిజిటల్ టెక్నాలజీ పెరిగి కృత్రిమ మేధస్సు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు దానిపై అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటూనే చదువుల్లోనూ చక్కగా రాణించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన సూచించారు. ఇక్కడ స్థానిక పెద్ద మార్కెట్ ఆవరణ దగ్గర ఉండే బాలికల ఉన్నత పాఠశాలలో మాస్టర్ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో యూనివర్సల్ బుడోకాన్ కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్టులు జరపడం అయింది. ఈ టెస్ట్లలో పాస్ అయిన వాళ్ళందరికీ కూడా వివిధ రకాల బెల్ట్లు ఇవ్వడం జరిగింది.
తర్వాత బ్రౌన్ బెల్ట్ నుంచి నెక్స్ట్ వాళ్ళు బ్లాక్ బెల్ట్కి పోయే అవకాశం ఉంది. నా జీవితంలో ఫస్ట్ టైం 1970sలో మేము ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఎంటర్ ద డ్రాగన్ సినిమాలో బ్రూస్లీని చూసినప్పుడు మాకు ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ అనేవి తెలిసింది. అంతవరకు మార్షల్ ఆర్ట్స్ అనేవి మాకు పెద్ద తెలియదు, ఎందుకంటే మేము పల్లెటూర్ల నుంచి రావడం వలన మాకు పెద్ద ఐడియా లేకుండే ఉండేది. ఎంకరేజ్ చేయాలా, అదేవిధంగా వీళ్ళు చదువులో కూడా చాలా ముందుకు రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన యుగం ఇది. విచిత్రమైన రెవల్యూషన్ జరుగుతూ ఉంది డిజిటల్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. సో ప్రతి ఒక్క చైల్డ్కు ప్రతి ఇంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమి అని తెలియాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సో ఈ డిజిటల్ టెక్నాలజీ యుగంలో కూడా చదువులో ముందుండాలి, స్పోర్ట్స్లో బాగా ప్రాక్టీస్ చేయాలి, హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇటువంటి మార్షల్ ఆర్ట్స్ను మరెంతో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఈ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో చాలా వెల్తీగా చదువులో కూడా రాణించాలని నేను కోరుకుంటున్నాను. ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం.